అసెంబ్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రధాన ద్వారకానికి నమస్కరించి ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు మనం ప్రత్యేకంగా చూసుకోవచ్చు. అదిగో అసెంబ్లీకి ఆయన పాదాభివందనం కూడా చేస్తున్నాడు. కిందకి తల వంచి మరి మెట్లకి నమస్కారం చేస్తున్నది కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి శాసనసభలో జరిగిన పరిణామాన్ని తలెత్తుకునేలాగా ఆయన చేసిన పరిస్థితి కనిపించింది. అసెంబ్లీకి చంద్రబాబు ప్రత్యేకంగా కూడా నమస్కారం చేసి లోపలికి వెళ్తున్నారు. సో ఏ వేదిక ద్వారా అయితే అంటే ఏ గేటు ద్వారా అయితే చంద్రబాబు అవమానకరంగా బయటికి వెళ్ళారో తిరిగి అదే గేటు ద్వారా ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో లోపలికి వెళ్తున్నారు. టీడీపీ నేతలు దానికి సంబంధించి ఘన కూడా చేశారు. సో శపథాన్ని నెరవేర్చుకొని చంద్రబాబు లోపలికి వెళ్తున్నారు. సో అసెంబ్లీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆయన లోపలికి వెళ్ళేందుకు జరిగింది. సో మొత్తం మీద చూసుకుంటే ఎక్కడైతే తనకు అవమానం జరిగిందో అదే సభల సాక్షిగా కూడా చంద్రబాబు లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే చాలాకి సంబంధించి గత అసెంబ్లీలో ఏదైతే ఒక ఎంట్రీ ఉందో అక్కడ వేద పండితులు కూడా చంద్రబాబుకి ఘనంగా స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రతిపక్ష నేతగా ఏ రకంగా అయితే అవమానానికి గురయ్యాడో తిరిగి ఆయన మళ్ళీ అదే ముఖ్యమంత్రి హోదాలో కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద